ఈరోజు మనం ముల్లంగి వైట్ రాడిష్ కర్రీ చేసుకుందాం. దీని ప్రాసెస్లోకి వెళ్దామా? చలో. దీనికి కావాల్సింది వైట్ రాడిష్, ముల్లంగి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఒక నిమ్మకాయ, మినప్పప్పు. ముందుగా మనం ఈ రాడిష్ని మంచిగా కడుక్కొని ఇలా తురుముకోవాలండి. ఈ తురుము దాంతో దీన్ని తురుముకొని ఇందులో వాటర్ వస్తుంది. ఈ వాటర్ని మొత్తం ఇలా పిండేసుకోవాలి. మంచిగా పొడి అయ్యేటట్టు పిండేసుకోవాలి. చూడండి, ఇలా పిసికి వాటర్ చూడండి, ముల్లంగిలో నుంచి ఇలా వాటర్ వచ్చేసింది. నేనైతే 2 ముల్లంగిలు తీసుకున్నానండి. ఇలా మొత్తం ఇలా వాటర్ అంతా తీసేసి ఈ వాటర్ పడేసుకోవాలి. దీన్ని చూడండి, ఇంత పొడిగా అయ్యింది. ఈ పొడిగా అయిన దాంతో మనం కర్రీ చేసుకుందాం. నేను 2 ముల్లంగిలు తీసుకున్నాను, 2 ఉల్లిగడ్డలు తీసుకున్నాను, పచ్చిమిర్చి ఒక 5-6, మీరు కారం తినేదాన్ని బట్టి. ఈ వాటర్ అండి పడేసుకునే వాళ్ళు పడేసుకోవచ్చు, లేకపోతే మనం కర్రీ ఉడికినాక కొద్దిగా వాటర్ కంటెంట్ వేసుకోవచ్చు. నేనైతే తీసేస్తున్నానండి, ఏమో కొద్దిగా పెట్టాను, మీకు చూపిద్దామని వీడియోలో. చూడండి, ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అన్నీ. చలో కర్రీ ప్రాసెస్లోకి వెళ్దామా మరి. అల్లం పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నాను. కర్రీలోకి ఫ్రెష్ అల్లం పేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇట్లా కచ్చాపక్కగా దంచుకున్నాను. ఇప్పుడు బాణలి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకున్నాక ఆవాలు, జీలకర్ర, ఇప్పుడు మినపప్పు అండి. ఈ కర్రీకి మినపప్పు చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. మంచిగా వేయించుకోవాలి. కొద్దిగా ఇంగువ, ఇప్పుడు ఎండుమిర్చి, తాలింపు మంచి స్మెల్ రావాలండి. ఇప్పుడు కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు బాగా మగ్గనిచ్చాక ఇందులో ఉల్లిగడ్డలు వేస్తాం. చూడండి, కలుపుతుంటేనే తాలింపు వాసన గుమగుమలాడుతుంది. ఇంకా కూర అయితే ఎంత బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కర్రీని తప్పకుండా. ఇప్పుడు కొద్దిగా చిటికెడ పసుపు, ఉప్పు లేనిది ఏ కూరలు కావండి. అందుకే నిత్య వంటల్లో పసుపు, ఉప్పు అంటదంట. అన్నేసి చూడు నన్నేసి చూడు అంటదంట. ఉప్పు లేకుండా అస్సలు తినలేమండి. ఉప్పు ఎక్కువైనా తినలేము, ఉప్పు తక్కువైనా తినలేము. చూడండి, ఇలా బాగా మగ్గించుకోవాలి. ఉల్లిగడ్డ మంచిగా దూరగా వేగాలండి. ఆయిల్ చూసుకోండి, ఎక్కువ వేసుకోకండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకుంది. నేనైతే కర్రీస్కి అప్పుడప్పుడు దంచుకొని వేసుకుంటానండి, కర్రీ టేస్టీగా ఉంటుందని. ఇప్పుడు ఇలా తురిమి పెట్టుకున్న మన ముల్లంగి ఉంది కదా, అందులో వేసేసి బాగా కలుపుకోండి. తర్వాత దీని వాటర్ వేద్దాం. కొద్దిగా మగ్గినాక కొద్దిగా ముల్లంగి వాటర్ ఉంటుంది కదా, అది పోసుకోండి. దాంట్లో పోషకాలు చాలా ఉంటాయి. ఏమో నాకు నచ్చదండి, మా ఇంట్లో వాళ్ళు తిన్నారని. అది పొడిగా కాదు కూర, కొద్దిగా వాటర్ ఎక్కువైతే ముద్దగా అవుతుందని నేను ఎక్కువ ప్రిఫర్ చేయను. కొద్దిగా వేస్తున్నాను మీకోసమని, కొద్దిగా వేస్తాను. చూడండి డ్యూట్స్, ఇప్పుడు ఉప్పు అన్నేసి చూడు నన్నేసి చూడు అంటదంట. ఉప్పు చూసారా, కొద్దిగా మనకి సరిపడంత చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ ఉంది కదండి, ముల్లంగి వాటర్, ఇది వేసుకొని బాగా మగ్గనిచ్చుకోండి. కొద్దిగా వాటర్ అంతా అందులో కలిసేటట్టు కలుపుకొని బాగా ఉడకబెట్టుకుని వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోవాలి అందులో. లాస్ట్ ఫైనల్ టచ్ నిమ్మకాయ అండి. ఇది కొద్దిగా చప్పగా ఉంటుంది కాబట్టి మనం నిమ్మకాయ పిండుకుంటాం. మీ టేస్ట్ అనుసారంగా. నేనైతే సగం నిమ్మకాయ చెక్క పిండుకుంటున్నాను. మరి మీకు ఒకవేళ పులుపు ఎక్కువ కావాలంటే 1 చిన్న నిమ్మకాయ సైజు పిండుకోండి. కొత్తిమీర చూడండి. మేమైతే చపాతీతోటి పక్కన చపాతీ చేస్తున్నాను డ్యూట్స్. చూడండి డ్యూట్స్, ముల్లంగి పచ్చడి
ముల్లంగి కర్రీ అండి, తురిమిన కర్రీ. అప్పుడప్పుడు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుందండి నాకు, సారీ ఫర్ దట్. చూసారండి, ఈ ముల్లంగి హై కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఇది డైలీ తినవచ్చు, డైలీ తినాలని అంటారు. ఇది వండర్ఫుల్ వెజిటేబుల్ అని కూడా పిలుస్తారు దీన్ని. చూడండి, చపాతీలోకి ఇది వేడి చపాతీ ముల్లంగి కర్రీ తింటే ఎమ్మిగా ఉంటుంది. చూసారా? మీరు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ బటన్పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.